ఒకే రకమైన దేశీ విత్తనం, ఒకే పొలం, ఒకే వర్షాధారం. అయినా ఈ రెండు మొక్కల్లో ఎందుకు ఇంత తేడా ఉంది? అసలు కారణం ఏంటి? అందరికీ నమస్కారం. నా పేరు గుమ్మాల నూకరాజు. నేను అనకాపల్లి డివిజన్లో ఎఫ్ఎంటీగా పనిచేస్తున్నాను. అదేవిధంగా జిల్లా టీఓటీగా కూడా పనిచేస్తున్నాను. నా సొంత జిల్లా విజయనగరం, కానీ నేను బోదివలస గ్రామంలో కౌలు రైతు శ్రీని గారి దగ్గర ఏటీఎం వేయటానికని ఒక 20 సెంట్లు ఏటీఎం మోడల్ వేయడం జరిగింది. నేను ఫస్ట్ నుండి కూడా ఈ ఏటీఎం మోడల్లో ప్రతి విత్తనం కూడా దేశీ విత్తనం వాడాలనుకున్నాను. అదే వాడాను. ఎందుకనంటే నేను ముందు కూడా ఏదైతే హైబ్రిడ్ విత్తనాలు ఉన్నాయో దాన్నే వినియోగించాను. కానీ వాటిల్లో ఎక్కువ శాతం వ్యాధి, అంటే ఏదైతే వైరస్లు ఉన్నాయో వైరస్ల బారిన ఎక్కువ పడడం నేను చూశాను. దానికి మనం వాడే కషాయాలు, ద్రావణాలు అనేవి ఉపయోగించడం జరిగింది. అందుకని నేనేం చేశానంటే ఆలోచించి ఏదైతే హైబ్రిడ్ సీడ్స్ ఉన్నాయో దాంట్లో ఫస్ట్నే కంపెనీ వాళ్ళే ఆ సీడ్ని తయారు చేస్తారు. ఏదైతే యూరియా, పొటాస్ కెమికల్స్ తయారు చేసే కంపెనీసే ఆ విత్తనాన్ని అనేది తయారు చేయడం జరుగుతుంది. ఆ విత్తనంలో జీన్ని ఎంతైతే యూరియా, పొటాసులు అవసరమో దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసి ఆ జీన్ని తయారు చేసి ఆ విత్తనం అనేది తయారు చేయడం జరుగుతుంది. ఆ విత్తనం భూమిలో వేసినప్పుడు ఆ ఎదుగుదలకు కావలసిన యూరియా, పొటాస్ వేయకపోతే అది పనిచేయదు. కనుక ఆ మొక్కకి ఎంతైతే యూరియా, పొటాసులు అవసరం అంత వేయకపోతే అది తగు ఫలితాలు ఇవ్వదు, రైతు నష్టపోయే అవకాశం ఉంది. అందుకని మేమేం చేసామంటే రైతులకి దేశీ విత్తనాలు అలవాటు చేయాలని, ఇందులో ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయని, ఈ పోషక విలువలతో కూడిన ఆహారం ఉంటుందని చెప్పి నేను ఈ సంవత్సరం కంప్లీటెడ్గా దేశీ విత్తనాలు వాడడం జరిగింది. మన ఏటీఎంలో వాడిన విత్తనాలని మనం ఎలా నాటాలనుకున్నామంటే, కొన్ని విత్తనాలు సీడ్ పెల్టైజేషన్ చేసినవి, కొన్ని విత్తనాలు సీడ్ పెల్టైజేషన్ చేయకుండా. సీడ్ పెల్టైజేషన్ కూడా మనం ఎలా చేసామంటే బీజామృతంతో విత్తన శుద్ధి చేసి బంకమన్ను మరియు ఘనజీవంతో మరియు పొయ్యి బూడిద ఉపయోగించి సీడ్ పెల్టైజేషన్ చేసాము. సీడ్ పెల్టైజేషన్ చేసిన మొక్క, సీడ్ పెల్టైజేషన్ చేయని మొక్కకి వ్యత్యాసాన్ని ఇప్పుడు మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఇవ్వండి, ఇవన్నీ కూడా ఒకేసారి నాటిన మొక్కలు. ఇది సీడ్ పెల్టైజేషన్ చెయ్యింది, ఇది సీడ్ పెల్టైజేషన్ చేసింది. చూడండి, ఇది సీడ్ పెల్టైజేషన్ చెయ్యింది, ఇది సీడ్ పెల్టైజేషన్ చేసింది. అదేవిధంగా ఈ లైన్కి వచ్చేసరికి ఇది సీడ్ పెల్టైజేషన్ చెయ్యింది, ఇది సీడ్ పెల్టైజేషన్ చేసింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది సీడ్ పెల్టైజేషన్ చెయ్యింది, ఇది సీడ్ పెల్టైజేషన్ చేసింది అన్నట్టు. అంటే ఈ వ్యత్యాసాన్ని మేము స్వయంగా చూస్తూ రైతులకి అనుభవాలు చెప్పాలనే ఒక ఆలోచనతో ఈ ప్రక్రియ అనేది చేస్తున్నాం సార్. మొక్కజొన్న కోసం చెప్పాను కదండి, ఇప్పుడు నేను గోరుచిక్కుడు కోసం మీకు చెప్తానండి. ఇది పెల్టైజేషన్ చేసిన మొక్కజొన్న, దాని పక్కనే సీడ్ పెల్టైజేషన్ చేయని గోరుచిక్కుడు అండి. ఇది చూడండి, దీని కాండం చూడండి, దీని ఆకులు చూడండి ఎలా ఉన్నాయో. ఇది సీడ్ పెల్టైజేషన్ చేయలేదండి. ఇది ఈ మొక్కను చూసినట్లయితే సీడ్ పెల్టైజేషన్ చెయ్యని మొక్కజొన్న, దీని పక్కన సీడ్ పెల్టైజేషన్ చేసినటువంటి గోరుచిక్కుడు అండి. చూడండి, దీని కాండం కానీ దీని ఆకులు కానీ చూడండి ఎలా ఉందో. ఇది సీడ్ పెల్టైజేషన్ చేసింది, ఇది సీడ్ పెల్టైజేషన్ చెయ్యిందండి. లైవ్గా చూడండి, ఇవ్వండి, ఇది ఏదైతే ఉందో ఇది చూడండి, సీడ్ పెల్టైజేషన్ చెయ్యింది, సీడ్ పెల్టైజేషన్ చేసింది. ఇదంతా లైవ్ అండి. ఇప్పటి వరకు మనం చూసిందంతా సీడ్ పెల్టైజేషన్ చేసి వ్యత్యాసం చూపించానండి. ఇప్పుడు ఈ ఫ్లాట్లలో నేనంటే పూర్తిగా సీడ్ పెల్టైజేషన్ చేసినటువంటి విత్తనాలతో ఇది స్వయంగానే చేయడం జరిగింది. ఇందులో ఓన్లీ ఘనజీవామృతం మాత్రమే వాడాను, ఎటువంటి కషాయాలు, ద్రావణాలు వాడలేదు. కారణం ఏంటంటే, నేను చాలా మీటింగులో విన్నది గౌరవ్ ఈవీసీ గారు ఏమన్నారంటే డూ నథింగ్ ఫార్మింగ్ అన్నారు. అది ఎంతవరకు పనిచేస్తుందని చెప్పి నేను ప్రయోగాత్మకంగా తీసుకొని ఈ పంటలు అనేది వేయడం జరిగింది. అలాగే కలుపు అన్నాం, కలుపు నివారణ అనేది ఎక్కువ బయోడైవర్సిటీ పంటలు వేస్తే కలుపు కంపల్సరిగా నివారణ అవుతుంది. కావాలంటే మీరు ఈ వీడియో రూపంలో చూడండి. ఈ విధంగా చూసినట్లయితే కలుపు ఉందంటే చూడండి, కలుపు అనేది చూడండి చాలా తక్కువ అన్నట్టు.
చాలా తక్కువ. కావాలంటే ఈ వీడియోలో చూడండి కలుపు ఉందంటే. ఇప్పుడు ఏదైతే నేను ఈ పంటలు అనేవి చూపించానండి, ఇది పూర్తిగా వర్షాధారం. మా శ్రీని గారిని అడిగి బోర్ ఇస్తారని చెప్పి వేయించుకున్నాం, కానీ బోర్ పాడైంది సార్. 20 రోజులుగా, ఇందాక మీకు వీడియోలో చూపించా, 20 రోజులుగా దీనికి నీరు అనేది లేదు. నీరు లేకపోవటం వల్ల నేను చాలా అనుకున్నాను ఇది పోద్దేమో పంట అని చెప్పి, కానీ దేశీ విత్తనాలు వాడడం వలన ఇలా ఉంటుంది అని నేను ఈ పంట ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. నిజంగానే దేశీ విత్తనాలు నీటి ఎద్దను కూడా తట్టుకోగలుగుతాయనే దీని మీద అయితే నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. కావాలంటే మీరు చూడండి, ఇదంతా కూడా 20 రోజులు అవుతుంది. 20 రోజులండి, 20 రోజులు నా బోర్ పాడైపోయి 20 రోజులు అవుతుందండి. కానీ ఇలా ఉంది పంట అంటే దేశీ విత్తనాలు వాడటం వల్ల ఇలా ఉందని నేను స్వయంగా తెలుసుకోవడం జరుగుతుంది. నేను ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముఖ్యంగా నా దేశీ ఆవు అండి, దేశీ ఆవు పేడ మూత్రాన్ని ఉపయోగించి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాను. మనం ఏదైతే ఈ ఆవుకి పశుగ్రాసంగా ఉపయోగిస్తామో మొక్కలో 100% పోషకాలు అనేవి ఉంటాయి. ఆ పోషకాలని ఆవు తిన్న తర్వాత అది శరీరానికి ఉపయోగించుకోగా మిగిలినది మూత్రం పేడ ద్వారా ఒక 60% పోషకాల ద్వారా పేడ అనేది వస్తూ ఉంటుంది. ఆ పేడని మనం ఏం చేస్తామంటే ఎరువుగా వాడతాము. ఏ మొక్కలైతే మనకి 100% పోషకాలు ఉంటాయో వాటినే మనం PMDS అని అంటున్నాం. అంటే PMDS వేసినట్లయితే భూమికి 100% పోషకాలు అనేవి అందుతాయి అన్నట్టు. అందుకని కొత్తగా ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్న రైతాంగం అందరూ కూడా PMDS వేసి దాన్ని పశుగ్రాసానికి ఉపయోగించుకుంటూ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో ద్వారా ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్న రైతులందరికీ కూడా దేశీ విత్తనాలను వాడుతూ, అలాగే సీడ్ ఫెర్టిలైజేషన్ చేస్తూ ప్రకృతి వ్యవసాయం చేసి దాని యొక్క ఉత్పత్తులను వాడుకుంటూ, అదేవిధంగా విత్తనాలని తయారు చేసుకున్నట్లయితే మన భవిష్యత్ తరాలకి మంచి బంగారు బాట వేయడానికి ఆస్కారం ఉంది. కనుక ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.